హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత్ వ్లాగ్స్. మోక్షిత్ ఇప్పుడే ఇంటికి వచ్చినాడు. సాయంత్రం 3-4 o'clock అయింది. వాడు ఇంటికి వచ్చి ఏమని చేసి వెళ్ళాలడ్డు అంటే, ఏం చేస్తావమ్మా నువ్వు, ఏం చేసి ఇస్తావక్క నువ్వు అని అంటున్నాడు. ఏం కావాలో అడుగు లడ్డు చేసిస్తానంటే, ఫ్రెంచ్ ఫ్రై కావాలి చేసిస్తావా అని అడిగినాడు. సరేలే చేసుకొస్తానంటే, ఎట్లా జరిగింది ఈ స్కూల్లో ఏమేమి జరిగిందో ఈరోజు నీకు తెలుసా అని అన్నాడు. ఏం జరిగిందో చెప్పంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాన్నాడు చూడు. ఒకసారి కోపంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాడు. ఎన్- రాయల్లా చదవల్లా నేను ఎంత టైర్డ్ అయిపోతానమ్మా అని అంటున్నాడు. నీకు తెలుసా నాకు ఎంత కష్టం ఉంటుందో. వాడు నన్నే తిడుతున్నాడు. హోంవర్క్ రాసి చదువుకునే దానికి ఇంత కష్టపడేవాని మాదిరి యాక్టింగ్ చేస్తావు కదరా నువ్వు అంటే, నేను ఎంత కష్టపడాలి తెలుసా అని నన్నే తిడుతున్నాడు. ఇప్పుడు నక్కుంటే నీకేం కావాలో చెప్పు నాన్న చేసిస్తానంటే, ఫ్రెంచ్ ఫ్రై చేసుకో, ఫ్రెంచ్ ఫ్రై చేసుకోరా మమ్మీ అన్నాడు. సో ఫ్రెంచ్ ఫ్రైకి ఉప్పు ఏమేమి ఎట్లా చేయలేదని నీకేమైనా ఐడియా ఉందో తెలుసా అంటే, నేను ఎప్పుడో రీల్స్ లో చూస్తా అంటే అందులో ఉప్పు వేస్తారు, కారం వేస్తారు, అదేస్తారు ఇదేస్తారు అని చెప్పి వాడు ఇట్లా రెడీ చెయ్యి, అట్లా రెడీ చెయ్యి, దానిలో నూనెలో ఫ్రై చెయ్యి అని చెప్తున్నాడు. సరే అని నేను చూడు ఉప్పు వాడు పదే పదే చెప్పిందనే వాడు 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినాడు అనమాట. సరే తొందరగా తీసుకొని రా పొమ్మ, నాకు ఆకలి అయిపోతుంది, ఇంటికి పిల్లోడు వచ్చేపాటికి చేయాలని నీకు తెలీదా అని వాడు నన్నే అంటున్నాడు అనమాట. సో అయితే నేను నీకు 5 minutes లో చేసుకొని వస్తాలే లడ్డు అనేసి నేను ఇంకా వెళ్ళిపోవడానికి పోతున్నాను. ఇంక వాడు నేను వచ్చే తలకి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోలడ్డు అని చెప్పేసి ఇంక నేను వెళ్ళిపోయినాను అనమాట. ఇప్పుడు మన ఫ్రెంచ్ ఫ్రై ఎట్లా ట్రై చేయాలంటే, ఫస్ట్ అవన్నీ స్లైడ్స్ కట్ చేసుకొని దాన్ని బాగా చన్నీళ్ళలో 2-3 times బాగా వాష్ చేసి తర్వాత ఉడకబెట్టాలి. జస్ట్ 5 minutes 7 minutes అంతే. దాన్ని ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ చన్నీళ్ళు వేయాలి. ఎందుకంటే వేడి వాటర్ లో ఉంటే అది మళ్ళీ అతుక్కుంటుంది ఒకదానికొకటి. సో వేడి వాటర్ లో ఉండకూడదు. చూడు ఎంత బాగా ఫ్రై అయిపోయినా. జస్ట్ నేను 7 minutes మాత్రమే దాన్ని బాయిల్ చేసినాను అనమాట. అదయిన తర్వాత ఆ చన్నీళ్ళని మళ్ళీ తీసుకొని వేరే దాంట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుని అవి కొంచెంసేపు డ్రై అయిపోవాలన్నమాట. ఎందుకంటే నూనెలోకి వేసినప్పుడు అవి అట్లనే చిటపటాని నూనె అంతా ఎగిరే అవకాశం ఉంటుంది కాబట్టి అవి నూనెలోకి వేసే ముందుగానే మనం అట్లే పెట్టుకోవాలి దాన్ని. ఇప్పుడు వానికి పొద్దున్నే వాటర్ మిలన్ దోశ వేసి ఇచ్చింటే వాటర్ మిలన్ తినుకోకుండా అట్లే వచ్చినాడు. దోశ మాత్రం తినేసి వచ్చినాడు. ఎందుకలా తినలేదంటే వాడు నాకు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు అనమాట. సో నేను ఇప్పుడు ఆయిల్లోకి వేసేసి అవన్నీ ఫ్రై చేసేసి తర్వాత అవి చాలా ఎక్కువ వేసాను నేను ఒకేసారి నేను. సో అవి సరిగా ఫ్రై అవ్వడం లేదు. అందుకే నేను ఫస్ట్ తీసేసి కొంచెం ఇది కానీ తర్వాత కావాల్సింటే చల్లగా అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి ఫ్రై చేద్దాం అనేసి పక్కన తీసి పెట్టేస్తాను అనమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్, ఏం కష్టమేం కాదు. నేను జస్ట్ హాఫ్-అన్-అవర్లో చేసేసాను అనమాట దీన్ని. నేను మళ్ళీ సెకండ్ టైం వేసుకున్నాను చూడండి, ఎంత బ్రౌనీగా వచ్చినాయి, ఎంత బ్రౌన్ కలర్లో వచ్చినాయి చూడండి. చాలా బాగుంటాయి ఇవి. నేను ఫస్ట్ టైం ట్రై చేసినాను, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. జస్ట్ అప్పటికప్పుడు ట్రై చేసినాను అనమాట. వాడు అడిగినాడు అనేసి చేసేసినాను. చాలా క్రిస్పీగా కూడా ఉండే, బాగున్నాయి చూడండి. ఎంత క్రిస్పీగా ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా బాగుండే. ఓకే, అట్లా తీసేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ సెకండ్ టైం చేసుకునేది ఉంటుంది కదా, అది కానీ మనం చేసుకోవాలన్నమాట. నేను అగైన్ 2 సార్లు వేసినాను అనమాట దాన్ని ఫ్రై చేయడానికి. అట్లా వేసుకున్న తర్వాత మళ్ళా అన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని అందులోకి కొంచెం మన ఉప్పుని, కారంని, పసుపు వేయకూడదండి. తిరిగి మళ్ళీ అన్నీ వేసేసి ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి ఫ్రై చేసుకొని ఆ క్లిప్ అది మీకు పెట్టడానికి అది ఎడిటింగ్ చేసేటప్పుడు మిస్ అయిందనమాట. సో వానికి తీసుకోపోయి వానికి ఇస్తే వాడు ఎంత ఓవర్ యాక్షన్ గా తింటున్నాడు చూడండి. వాడు రూపాయి యాక్టింగ్ చేయరా అంటే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తాడు తినే. చూడండి వాడు ఎంత యాక్టింగ్ చేసుకుంటూ తింటున్నాడు. కానీ బాగా వచ్చినాయి మమ్మీ అని చెప్పినాడు. నాకు కూడా ఒకటి పెట్టరా అంటే పెట్టినాడు అనమాట. చాలా బాగా చేసినావు, బాగున్నాయి, నాకు కూడా పెట్టంటే తీసుకొచ్చి పెట్టాడు వాడు. చూడండి పెడుతున్నాడు నాకు కూడాను. పెట్టిన తర్వాత ఇంకా మీ నాన్నకి పెట్టుకోలడ్డు అంటే తీసుకుపోయి పెడుతున్నాడు. ఇంకా సాయంత్రం అయిపోయింది అప్పటికేను. నేను బియ్యం గ్రైండర్కి వేయాల్సిందే దోశకి. సో అది వేస్తున్నాను అనమాట.
హ్మ్. వాడిని బయట నేను గ్రైండర్‌కేసేసి లడ్డూని బయటికి పిలిచిపోయి ఏదో వెజిటబుల్స్ తీసుకొచ్చేదుండే సమ్ గ్రోసరీస్ చూపించది పోయి వీళ్ళకి చూపించు. తీసుకొనేసి వాడు నాకు ఆడుకోవడానికి ఏమన్నా తీసి అంటే అది తీసుకున్నాడు. వేరేది ఏమన్నా తీసుకో అంటే నాకొద్దు మమ్మీ బబుల్స్ వచ్చేవి నేను కొంతసేపు ఆడుకుంటాను అని చెప్పి దీన్నే తీసుకున్నాడనమాట. సరేలే ఆడుకున్నా అనేసి తీసేసుకొని ఇంటికొచ్చేసి వచ్చేసినాం. బాయ్ బాయ్.